ఇక చూడండి ఏమంటుండే కేటీఆర్, లిక్కర్ కేసుతో ఎన్నికల్లో నష్టపోయామట అని కేటీఆర్ చెప్తున్నాడు. బీఆర్ఎస్ ఓటమిని నా మెడలో వేస్తారా అని కవిత చెప్తా ఉంది. సో ఇట్లా అన్నా చెల్లెల మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గు అనే రీతిలో కనబడతా ఉంది. పచ్చగడ్డి వేస్తే బగ్గు అంటుంది. సో ఎన్నికల్లో పార్టీ ఓడింది అహంకారం వల్లే, ఇండ్లు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదుగా, వద్దన్నా సరే దోపిడీదారులకు టికెట్ ఇచ్చారుగా. కేటీఆర్ ఇప్పటికైనా నిజాన్ని అంగీకరించు. నా అరెస్టుకు ముందే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మద్యం కేసు అక్రమమని తెలిస్తే నాడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఒంటరిగా వదిలేసి సానుకూల తీర్పు రాగానే సన్నాయి నొక్కుల కడిగిన ముత్యాల్లో బయటకు వచ్చా. సొంత పార్టీ ఏర్పాటుకు ముందు దేవుని ఆశీర్వాదాల కోర్టు తీర్పు అంటూ కవిత నిన్న ఎమోషనల్ భావోద్వేగం కావడం జరిగింది. ఈ కేసులు క్లీన్ చిట్ వచ్చిన తర్వాత కొంత భావోద్వేగంలోని విషయం చూస్తాను. సో కవిత విషయంలో తప్పు చేసామా? బరాబర్ 100% మీరు తప్పు చేసారు. ఎందుకంటే 100% లిక్కర్ రాని అని చాలా రకాలుగా బీఆర్ఎస్ వాళ్ళే అని అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎడబెట్టుకుంటారు వాళ్ళ ముఖాలు. సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పుతో బీఆర్ఎస్ లో చర్చ. కవిత పట్ల అప్పట్లో కఠిన వైఖరితో వ్యవహరించిన పార్టీ జైలుకి ఎందుకు వెళ్ళావు? బీఆర్ఎస్ ముంచావన్న నిరంజన్ రెడ్డి, లిక్కర్ రాని అన్న మాధవరం, కేసు కొట్టేయడంతో అంతర్మదనం. సో ఏం చెప్తారు? ఏ ముఖాలు ఎడబెట్టుకుంటారు వీళ్ళు? మాధవరం కృష్ణారావు కానీ నిరంజన్ రెడ్డి కానీ ముఖాలు ఎడబెట్టుకుంటారు. మీ బిడ్డనే కదా, మీ పార్టీలో ఉన్న బిడ్డనే కదా, ఆ బిడ్డనే లిక్కర్ రాని అంటూ రకరకాల వాటితోటి విమర్శించ జరిగింది. సో ఆఖరికి ఏమైంది? మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుని చూసుకోండి. సో ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఒకసారి చూద్దాం క్లియర్గా. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను సిబిఐ ప్రత్యేక కోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో బీఆర్ఎస్ లో అంతర్మదనం మొదలైనట్లు తెలుస్తోంది. కవిత విషయంలో తప్పు చేశామా అన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. ఆమెపై మద్యం కుంభకోణం కేసు పెట్టినప్పుడు బీఆర్ఎస్ తొలుత సానుకూలంగానే ఉన్నా ఆమె జైలు నుంచి విడుదలయ్యాక పార్టీలో ప్రాధాన్యం తగ్గించారు. బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు వచ్చాక ఆ పార్టీ నేతలు కొందరు ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి ఏకంగా అడ్డంగా బుక్కై జైలుకెళ్ల లిక్కర్ రాని అని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆమె బీఆర్ఎస్ ముంచిందని ఆమెకు సభ్యత సంస్కారం లేదని అన్నారు. మరోవైపు ఎమ్మెల్యే మాధవ్ కృష్ణారావు, నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావు? తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు నీ అవినీతి భాగవతం నాకు తెలుసు అని నీ కుక్క పేరు కూడా విస్కీ అని పెట్టుకున్నావు. ఢిల్లీలో కేజ్రీవాల్ నాశనం చేశావు. ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ ను బీఆర్ఎస్ సర్వనాశనం చేయాలని చూస్తున్నావు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కు చెందినటువంటి మరికొందరు ఇతర నేతలు కూడా ఆమె మద్యం కేసు విషయంలో విమర్శించారు. అయితే ఇప్పుడు ఆమెకు అదే కేసులో క్లీన్ చిట్ రావడం బీఆర్ఎస్ కు మింగుడు పడడం లేదని మింగుడు పడదని విధంగా మారిందని ఆ పార్టీలో కొందరు నేతలే అంటున్నారు. కేసీఆర్ కుటుంబానికి చెందిన ఆడబిడ్డ పార్టీలో ఒకప్పుడు కీలకంగా ఉన్న నాయకురాలని అంత ఘాటుగా విమర్శించడం ఇప్పుడు ఆమెకు అనుకూలంగా తీర్పు రావడం పార్టీలో కొందరిని ఉక్కిరి బిక్కిరి చేస్తుందని అంటున్నారు. కవితపై రాజకీయపరమైన విమర్శలు చేసినా లేదంటే ఆమె చేసిన ఆరోపణలకు సమాధానాలు చెప్పినా పర్వాలేదు, కానీ మద్యం కుంభకోణంలో ఆమె తప్పు చేశారని అవినీతికి పాల్పడ్డారని మాట్లాడమే ఇప్పుడు పార్టీకి ఇబ్బందికరంగా మారింది. 100% ఎంత దారుణంగా అంటే వీళ్ళు ఎక్కదాకా పోయినరు బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఈమెను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేసిరు. దారుణంగా ఆమె విమర్శించారు. అనేక రకాలుగా విమర్శించారు. ఇక చెప్పరాని మాటలు. సొంత చెల్లను కూడా సోషల్ మీడియాలో దారుణంగా తిట్టించింది కేటీఆర్. అంటే అంత కంట్రోల్ లేకుండా పోయింది కేటీఆర్కి వాళ్ళ సోషల్ మీడియా మీద. అరే మీ బిడ్డనే కదా, మీ చెల్లెనే కదా, కేసీఆర్ బిడ్డనే కదా, మరి మీ పార్టీలో దాదాపు 15 సంవత్సరాల నుంచి మీ పార్టీలో ఉంది కదా, అలాంటి వ్యక్తిని నీచంగా తిట్టించినటువంటి ఘన చరిత్ర కవిత వాళ్ళ అన్న కేటీఆర్ది. రక్తం పంచుకొని పుట్టిరు కదా, పుట్టించినప్పుడు ఆమె పిలిచి మాట్లాడి ఏదో ఒకటి, సొంత చెల్లె కదా. మన తెలంగాణ సంస్కృతిలో రాఖీ కడితే సొంత చెల్లె కాళ్ళను కూడా సొంత బావ కాళ్ళను కూడా మొక్కేటువంటి సంస్కృతి అన్నకుంటది. అలాంటి సంస్కృతిలో అంటే చెల్లెకైనా అక్కకైనా ఏ చిన్న ఇబ్బంది జరగకుండా ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేటువంటి సంస్కృతి ఈ తెలంగాణలో ఉంటుంది. కానీ కేటీఆర్ రక్తం పంచుకు పుట్టినటువంటి కవితను సోషల్ మీడియాలో తన అనుచరులతోటి అనేక రకాలుగా చాలా నీచంగా తిట్టించినటువంటి ఘనత కేటీఆర్ది. సొంత చెల్ల జీవితాన్ని కూడా బదనాం చేసినటువంటి చరిత్ర కేటీఆర్ది. ఇలాంటి సంస్కృతిని ఎక్కడ చూడలేదు. సరే, సహజంగా గొడవలు జరుగుతాయి, అన్న చెల్లెల మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య గొడవలు జరుగుతాయి, అది తాత్కాలికంగానే ఉంటాయి. కానీ ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటువంటి సంస్కృతి ఏ అన్నకుండదు, ఏ అక్కకుండదు, ఏ చెల్లెకుండదు, ఏ తమ్మునికి ఉండదు. అక్క బాగుండాలి, చెల్ల బాగుండాలి, చెల్ల భర్త బాగుండాలని చెప్పేసి కోరుకుంటారు ప్రతిసారి ఇక్కడ. కానీ చెల్లె భర్త వాళ్ళ భావ జీవితాన్ని రోడ్ల పాలు చేసి వాళ్ళ క్యారెక్టర్ను కంప్లీట్గా నీచంగా చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు
కేటీఆర్ ఆదేశాలతోటి చేసిరో చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇంకా నువ్వు ఉండి బతుకుండి వేస్ట్ కేటీఆర్, నువ్వు బతుకుండి వేస్ట్. నీలాంటి వాడు బంధాలకు బంధుత్వాలకు కూడా విలువ లేదు. నాకు అధికారమే కావాలి, అధికార దాహం కావాలి, అధికారంలోనే ఉండాలని కోరుకునేటువంటి నీకు నిజంగా నువ్వు ఈ సమాజంలో ఉండాల్సిన వ్యక్తి కాదు. ఈ సమాజానికి ఆదర్శంగా ఉండాలి ఇలాంటి వాళ్ళు. బంధాలకు బంధుత్వాలకు విలువనిచ్చి మా అన్న చెల్లెల బంధం చూడండి, అందరూ కూడా ఇట్లనే ఉండాలి, ఒక ఆదర్శంగా నిలవాలి. కానీ ఈరోజు చెల్లె పైన దుష్ప్రచారం చేపించి ఈరోజు సమాజానికి ఏం నేర్పుతున్నావు? నువ్వు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావా? సిగ్గుండాలి కదా కేటీఆర్, కొంచెమైనా మారు, ఇప్పటికైనా మారు. ఎంత దారుణంగా ఉందో చూడండి.